ఇక తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నాయకులపై మండిపడ్డారు. జనసేన పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ నేత పవన్ మనసు గాయపడేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయతీ చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పైన విరుచుకుపడ్డారు. అన్న అంటూనే ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని గంగలో ముంచేశారని వ్యాఖ్యానించారు. జగన్ కు డబ్బు పిచ్చి వదలదని అన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరు చక్రవర్తి ఫిడెల్ వాయించినట్లుగా జగన్ వైఖరి ఉందని, సాయంత్రం 5 గంటలైతే చాలు వీడియో గేమ్లో ఆడుకుంటూ కూర్చుంటున్నారని ఆరోపించారు. ఒకప్పుడు అన్నా క్యాంటీన్ ఉంటే పని లేకపోయినా అన్నా క్యాంటీన్లో భోంచేసేవాళ్ళం. పని చేసిన 5 రూపాయలకే భోంచేసి ఆనందంగా ఇంటికి పోయేవాళ్ళం. ఆయన అడిగింది, సార్ మీరు ఒక చిన్న పని చేయండి, మీరు భోజనం పెడితే ఇక్కడ తినేసి వెళ్తాం, ఇంట్లో వాళ్ళకు కూడా భోజనం లేదు, కొంచెం ఎక్కువగా కట్టించి ఒక పాకెట్ ఇవ్వండి, నేను నా భార్య ఈరోజన్నా భోంచేస్తాను అడిగారంటే అన్నమో రామచంద్రన్ వాళ్ళు బాధపడతా ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఏమీ పట్టనట్టు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చింది. 30 లక్షల మంది గోడీనికి పట్టలేదు. అందుకే అంటున్నా, ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగిన ముఖ్యమంత్రులు ఉండాలి. ఈయన మాత్రం ఆనందంగా ఉండాలి, ఇంకెవ్వరు ఆనందంగా ఉండాల్సిన అవసరం లేదు. మొన్న ఒక ఆయన అన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ గారు అసెంబ్లీలో మీరు చూశారు, నేనేదో దోమల పైన పోరాడాను, యుద్ధాన్ని ప్రకటించాడని చెప్పి పెద్ద ఎత్తున ఎక్కడో ఒక పోస్టర్ చూశాడంట కర్నూలులో. నన్ను విమర్శించాడు, ఏమని ఈ పోస్టులు పెట్టి నేనేదో యుద్ధం చేసిన దోమల పైన కత్తి తీసుకొని పోరాడుతున్నాను. అవును, నేను దోమల పైన పోరాడాను, యుద్ధాన్ని ప్రకటించాను, పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ఆ రోజు నేను చేశాను తప్ప ఇంకోటి కాదు. మీరేం చేశారు? దోమలు పెంచారు, కరెంటు కూడా లేకుండా చేశారు, మన మీదకి వదిలిపెట్టారు. ఏం తమ్ముళ్ళు డెంగీ, ప్రతి ఒక్క ఇంట్లో డెంగీ. భయమేస్తానని బయట రావాలంటే మలేరియా, అంటువ్యాధులు, టైఫాయిడ్, రాని వ్యాధి లేని పరిస్థితికి వచ్చాం. ఎంత బాధేస్తుందంటే మండపేటలో ఒక కార్మికుడు భార్య డెంగీ వల్ల చనిపోతే 4 సంవత్సరాల ఆడబిడ్డని చంపేసి నువ్వు లేని లోకంలో నేను ఉండలేను అని అతను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే అది డెంగీ వల్ల వచ్చిన ప్రమాదం. బాధ్యత లేని ప్రభుత్వం వల్ల ఎంతోమంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. మన జిల్లాలో మొన్నే చూసాం, పెళ్లి పెట్టుకున్నారు, పెళ్ళి అంతా కుదిరిందంతా అయిపోయింది, బంధువులందరూ వచ్చారు. ఆ అమ్మాయికి డెంగీ వస్తే వేలూరు హాస్పిటల్ అడ్మిట్ చేశారు. తీసుకురావాలని బంధువులు ప్రయత్నం చేశారు. డాక్టర్లు ఒకటే చెప్పారు, వీలు కాదు, ఆ అమ్మాయి చాలా సీరియస్గా ఉందని చెప్పి తీసుకుపోవడానికి వీల్లేదని చెప్పారు. మరుసటి రోజు ఆ అమ్మాయి చనిపోయింది. దీనికి సమాధానం ఏం చెప్తారు అడుగుతున్నా. నిన్ననే మదనపల్లిలో 4వ తరగతితో 3వ తరగతి చదువుకునే అమ్మాయి చనిపోయే పరిస్థితి వచ్చింది. రోజుకొకరు డెంగీ వల్ల, మలేరియా వల్ల, అనేక అంటువ్యాధుల వల్ల చనిపోయే పరిస్థితి వచ్చారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, తెలుగుదేశం పార్టీ హయాంలో మనం సరిగా చేయలేదని. ఈరోజు తిరుపతిలో కూడా పల్లె వీధిలో ఒకరైతే 9 ఏళ్ల పాప, ఒకరు ఈరోజు చనిపోయే పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు అంటువ్యాధుల వల్ల, డెంగీ వల్ల చనిపోతున్నారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నారు. ఈ ముఖ్యమంత్రికి ఇవన్నీ ఏమీ పట్టడం లేదు. ఇంకో పక్క రైతులు ఎన్నో మాట్లాడాడు. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత